వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఫెస్టివల్ కాబట్టి ఈరోజు ఉదయాన్నే 5 గంటలకు లేచాను. ఈరోజు మా పని మనిషి రాలేదు కాబట్టి అన్ని పనులు నేనే చేసుకుంటున్నా. ఈ సంక్రాంతి ఫెస్టివల్ని బాగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఇయర్లో ఫస్ట్ అండ్ లాస్ట్ ఫెస్టివల్ ఇండియాలోనే. లాస్ట్ ఫెస్టివల్ అని ఎందుకు అంటున్నాను అంటే నేను త్వరలోనే అబ్రాడ్ వెళ్తున్నాను, అందుకే లాస్ట్ ఫెస్టివల్ అంటున్నాను. ముందు చాలా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. నాతో పాటు మీరు కూడా అబ్రాడ్ లైఫ్ ఎలా ఉందో చూద్దాం. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకుంటాము. ఇలా ప్రతి పండగ చేసుకుంటాం. ప్రతి శుక్రవారం కూడా పసుపు కుంకుమ పెట్టుకుంటే మంచిది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో. చిడక పాడిందంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట, పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోద పాపం. మేడ మీద నుండి గాలిపటము నింగి దాకదారనే తోకగా ఎగురుతోంది ఎట్ల బండిపై. చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట, రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట. అంతటా సంబరాలే, విందు భోజనాలు చేసి రావడానికి, నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి, అంతమంది ఒక్కసారి కలవడానికి చాలా వంట 3 రోజులు. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. భోగి మంటలు, సంక్రాంతులు, కనుమ పూజలు, సరదాలు, హరిదాసులు, బసవడాటలు, భోగి పండ్లతో దీవెనలు, ఇవి 3 రోజుల సందడులు. ప్రతి రైతు గుండెకు పండుగలు, ఇటు పిండి వంటల గుమగుమలు, అటు బొమ్మల కొడువుల సరిగమలు. పిల్లలకు భోగిపళ్ళు పోసేటప్పుడు అందులో 5 రకాలు కలుపుకోవాలి. రేగిపళ్ళు, చాక్లెట్స్, కాయిన్స్, చెరుకు, ఫ్లవర్స్, ఇలా అందులో మెయిన్గా రేగిపళ్ళు ఉండాలి. భోగిపళ్ళు పోసిన తర్వాత అందులో వేసిన కాయిన్స్ని ఎవరికైనా పేదవాళ్ళకి ఇస్తే చాలా మంచిది. ఇలా 11 సంవత్సరాల వరకు భోగిపళ్ళు పోయవచ్చు. ప్రతి సంవత్సరం చేయటం వలన పిల్లలకు నరదిష్టి పోయి ఆరోగ్యంగా ఉంటారు. గొప్పియల్లో గొప్పియల్లో కొండానయ్యకు గొప్పిళ్ళు, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు, కన్నీ పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొప్పిళ్ళు, ఆ వెన్నాలయ్యకు గొప్పిళ్ళు, ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు, ఆ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు. గొప్పియల్లో గొప్పియల్లో కొండానయ్యకు గొప్పిళ్ళు, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు. సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి. మూన్నాళ్ళ సంబరమే ఉత్సవమే, ఏడాది పాటంత జ్ఞాపకమే, క్షణం తీరిక క్షణం మరసట, వశం కాని ఉత్సాహమే. రైతులా రాజులా రాతలే మారగా, పెట్టుపోతలతో అందరికీ చేయూతగా, మంచి తరుణాలకే పంచ పరమాన్నమే పంచి పెట్టేల మనలోని మంచితనమే. భోగి మంటలే గణ 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 గంగిరెద్దులే గణ 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 కిరణ కాంతులే. సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి. ఏ బగ 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 బగ, గణ 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 గణ, ఏ గణ గణ
ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా